నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్ ఆర్టిస్ట్ వైఎస్ సత్య గారు, అదేవిధంగా స్వాతి నాయుడు గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో ఇద్దరికి హాయ్. హలో. సో మనం చూస్తున్నాము, నిన్న అదేవిధంగా ఒక 2 days బ్యాక్ నుంచి బాగా ఒక కాంట్రవర్సీ ఒకటైతే వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. ప్రణీత్ హనుమంత్. సో ఇతను వచ్చేసరికి ఒక కూతురికి ఒక తండ్రికి అక్రమ సంబంధం అంటగట్టినట్టుగా ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. సో దీని మీద ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరేం చెప్తారు? నేటి భారతం సినిమా చూసావా? విజయశాంతిది. అలాగే ప్రతిఘటన చూసావా? ఇలాంటి వాటి కోసం తీశారు. అది ప్రతిఘటనలో కూడా ఒక పాట ఉంది కదా, ఏమైపోతుంది నా భారతదేశం ఈ సభ్య సమాజం అని పాడుతారు కదా. విజయశాంతి అట్లా ఉంది. ఈ హనుమంతు ప్రణీత్ అన్న అబ్బాయి వీడియోస్ నేను చూస్తుంటాను. ట్రోలింగ్ చేస్తుంటాడు అందరినీ. ఏవైనా సినిమాలు రిలీజ్ అయితే వాటి మీద పడిపోవడం, ఒకవేళ ఆ టైంలో సినిమాలు రిలీజ్ అవ్వకపోతే ఏదైనా ఒక రీల్ బాగా వైరల్ అయిన రీల్ తీసుకొచ్చి ఒక నలుగురు కూర్చోబెడతాడు పోరంపోకల్ని, మన ఫ్రెండ్స్. దాని మీద వీళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ నిన్న ఏదైతే ఒక రీల్ తీసుకొని దాని మీద ఇలా బ్యాడ్ కామెంట్స్ చేశారో అది నిజంగా క్షమించరాని నేరం. చైల్డ్ అబ్యూస్ కింద వస్తుంది. ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అంట, వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం మంచి పొజిషన్ ఉన్నాడంట. అంత ఉండి కూడా ఇతను ఎందుకు అలా చేశాడు? వాళ్ళ నాన్నగారిది మా పక్కన శ్రీకాకుళం. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆయన వర్క్ చేస్తున్నారు. అరుణ్ ఆయన పేరు. వాళ్ళ అన్ని కూడా మీకు తెలుసు కదా, అజయ్. ఆయన కూడా చాలా పెద్ద యూట్యూబర్. ఆయన మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడికి కూడా ఛానల్ ఉంది. వీడి సినిమాల్లో కూడా చేశాడు ఆల్రెడీ. కృష్ణ అల్లుడు. ఏం పేరు పేరు? కృష్ణ అల్లుడు. చిన్న అల్లుడు అందంగా ఉంటాడు కదా, సుధీర్ బాబు. సుధీర్ బాబు సినిమాలు కూడా ఈయన ఒక డాన్ గా చేశాడు, విలన్ గా. ఈ ప్రణీత్ అనే కుర్రాడు తమిళ డాన్ గా ఏదో చేశాడు. ఆ సినిమా కూడా నేను చూసాను, ఏదో గుర్తులేదు. సినిమాలో చేశాడు, ఓటీటీలో చేశాడు, అన్నిట్లో కూడా చేశాడు. ఇంక ఈయన పని ఏంటంటే ట్రోలింగ్ 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 ట్రోలింగ్. ఆ వీడియోలో మనం చూస్తే ఒక మన తెలుగు వాళ్ళే ఎన్ఆర్ఐలు అనమాట. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు ఆయన. ఆయన జాబ్ చేసుకొని వచ్చి ఇంట్లోకి వస్తాడు అనమాట. అది ఒక రీల్ లా చేసుకున్నాడు సరదాగా. నాకు చాలా నవ్వు వచ్చింది. చాలా అబ్బా తండ్రి ప్రేమ ఇలా ఉంటది అనిపించింది. ఆ రీల్ నేను ఆల్రెడీ చూసాను, ట్రోలింగ్ అవ్వకముందే చూసాను. ఎందుకంటే మేము అంతా యూట్యూబర్స్ కదా, గెలుపుతా ఉంటాం ఎక్కడ ఏంటి వస్తాయని. సో ఆయన ఏంటంటే మామూలుగా ఆ పాపని ఏడిపించాలని భయపెట్టని, అంటే 4 years 5 years గర్ల్ అనమాట. బెల్ట్ ఇట్లా తీస్తాడు. తీసుకుని అమ్మో మా నాన్న కొట్టేస్తుందేమని ఆ అమ్మాయి భయపడుతుంటది. భయపడుతుంటే ఆ పాప మా బెల్ట్ ఎందుకు తీస్తాడు, అది ఉయ్యల్లా చేస్తాడు. ఇట్లా ఇలా బెల్ట్ తీసి ఉయ్యల్లా తీసి నువ్వు రా అని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి ఇలా ఊపుతాడు. అది నిజంగా ఒక తండ్రికి ఒక కూతురికి ప్రేమకి ఒక చిహ్నం. అది మనం అనుకుంటాం మదర్ కష్టం తక్కువ. నన్ను అడిగితే మదర్ ఓన్లీ 9 months మోస్తుంది, కానీ తండ్రి మోసేది ఇంకో 100 సంవత్సరాలు కూర్చుని చదివించేది, భోజనం పెట్టేది, మంచి భర్తకి ఇచ్చేది. ఆ భర్త మంచోడో కాదా అని ఎప్పుడేం చూడండి. అంటే మాతృత్వం గొప్పదే, తల్లిది కూడా గొప్పదనం ఉందలే, కానీ తల్లి కంటే ఎక్కువ బరువు మోసేది తండ్రి. కూతురు కోసం ఎక్కువ తహతహలాడేది తండ్రి. అది అందరికీ తెలిసిందే కదా. అందుకే ఆడపిల్లలు ఎప్పుడు కూడా నీవు అమ్మ పార్టీ నాన్న పార్టీ అంటే చూడండి రీల్స్ కూడాను, నేను మన డాడీ పార్టీ అంటాను. సో అలాంటి బంధాన్ని, అలాంటి అనుబంధాన్ని కించపరుస్తూ వక్రీకరిస్తూ ఇలా చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. తప్పకుండా వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఏవో బ్యాడ్ కామెంట్స్ అనమాట. నేను ఫస్ట్ ఆ వీడియో చూసాను, వాడు బెల్ట్ తీసేటప్పుడు ఏదో చేస్తాడు కూతురుతో, అట్లా మాట్లాడకూడదు అని నేను లైక్ కొట్టాను. కట్ చేస్తే వాడు కూతురుని ఆడిస్తున్నాడు ఊయిల్లా చేసి, క్రెడిల్లా చేసి. నేను ఇంకేదో అదే బ్యాడ్ గా అంటున్నాడు అనమాట. ఏదో ఉంది కదా, జానీ జానీ ఎస్ పాప లాలీ పాప, ఏదో జానీ జానీ ఎస్ పాప ఏదో లాలీ పాప అని బ్యాడ్ గా. వాళ్ళ నిజంగా వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. నిజంగా సాయి ధరమ్ తేజ్ చిరంజీవి అల్లుడే కదా ఆయన, మేనల్లుడు. ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఈ వీడియో చూసిన వెంటనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిఐజీ గారికి అందరికి కూడా ఆయన పంపించాడు. అది ట్యాగ్ చేసి పంపించాడు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు వాళ్ళు ఎంత నీచులు అసలు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈ ప్రణీత్ అన్న హనుమంతు ప్రణీత్ ఒక ఐఏఎస్ కొడుకు అయ్యుండి ఆయన చాలా పేరు పాపం, కానీ ఆయన అందరూ తిడుతున్నారు. దయచేసి వాళ్ళ డాడీని ఏమనకండి, తల్లిదండ్రులు ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అభివృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి రావాలని కొడుకులు చదివిస్తారు కదా. ఇద్దరు కొడుకులు బాగా చదివించి మళ్ళీ అన్ని కంటెంట్లు అన్ని బాగుంటాయి. అజయ్ హనుమంతు అజయ్ ఆయన అన్ని కూడా సేమ్ దాన ధర్మాల్లాగా అవి ఏమంటారు కదా, ఫిలాంథ్రోపిక్స్ వర్క్స్ అట్లాంటి బాగా పెడుతుంటాడు. ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాం, సహాయం చేయడం, ఫిలాంథ్రోపిక్స్ వర్క్ అంటారు. అవన్నీ బాగా చేస్తుంటాడు తను. నేను చూస్తుంటాను ఆయన వీడియోలు. వీడు మాత్రం ఎప్పుడు ట్రోలింగే.
వీరికి లక్షల్లోనే ఉన్నారు, మిలియన్స్ లో లేరు. నలుగురు నేర్చుకుంటాడు చెత్త బ్యాచ్ ని. ఏదైనా ఒక రీల్ తీసి బాగా వైరల్ అయిన రీల్ తీసి దాని మీద కామెంట్ చేయడం, ఏదైనా సినిమా రిలీజ్ చేసి దాని మీద కామెంట్ చేయడం. మళ్ళీ ఈయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గారు అంటే శ్రీకాకుళం అయింది. ఆయన పెద్ద కొడుకు పెళ్లి అయినప్పుడు ఈ అజయ్ కి చంద్రబాబు నాయుడు సీఎం అప్పుడు ఆయన వచ్చాడు అక్షంతలు వేయడానికి బొకే పట్టుకొని. అంటే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో పుట్టి నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేసావు, సినిమా ఆర్టిస్ట్ కూడా. నీకు తెలియదు ఒక తండ్రి కూతురు అనుబంధం. అయినా అమ్మాయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంత ఘోరంగా మాట్లాడితే ఇంకా సభ్య సమాజం ఏమైపోతుంది, ఎటు వెళ్తుంది భారతదేశం అనేది ప్రశ్న. ఇప్పుడు మరి ఇలాంటి వాళ్ళ మీద మాత్రం తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఆయన అయితే ఇమీడియట్ గా వెళ్ళిపోతాడు, ఆ ఇంటికి వెళ్ళిపోతాడు బస్ తీసుకొని. ఓకే, సో ఇప్పుడు మీరైతే మీ వర్షన్ చెప్పారు. ఇప్పుడు స్వాతి నాయుడుతో మాట్లాడదాం. సో ఆమె వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. స్వాతి నాయుడు గారు ఉన్నారు, సో ఆమె కూడా ఆమె వర్షన్ చెప్తారు. సో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్లీ దీని గురించి నేను కొంత విన్నాను. అండ్ ఈ రోజు మార్నింగ్ నేను వేరే ఒక న్యూస్ ఛానల్ దాంట్లో కూడా వస్తుంది, వాళ్ళు కూడా అంటే ఎక్కువ అతనికి జైలుకి పంపించాలని ఎక్కువ సపోర్ట్ చేస్తూ వీడియో చూసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక తండ్రి కూతురు మధ్య ఉండే ఒక ఎమోషన్, ఒక లవ్ అనేది దట్ ఈస్ సో గ్రేట్. అలాంటి దాన్ని కూడా వచ్చి ఒక బూతు పదాలతో ఒక సెక్సువల్ రిలేషన్ లాగా మాట్లాడడం కానీ దట్ ఈస్ సో రాంగ్. ఎందుకంటే నేను కొన్నిసార్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తూ ఉంటాను. ఎలా అంటే ఇప్పుడు మనకి కజిన్స్ ఉంటారు కదా, అంటే పెద్దమ్మ కొడుకు, పిన్ని కొడుకు, ఇలాంటివి కూడా చాలా మంది ఇట్లానే స్టోరీస్ లాగా చెప్తూ ఉంటారు. అంటే అదొక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, దట్ ఈస్ ఆల్సో రాంగ్. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఓన్ బ్రదర్ సిస్టర్ కాదు కదా, పిన్ని కొడుకు, అక్క కొడుకు, అంటే కొన్ని కులం మతం వాళ్ళు కూడా అలా మ్యారేజ్ చేసుకుంటారని కూడా నాకు కొంతమంది చెప్పారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే అసలు ఒక తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఈ రిలేషన్స్ అనేవి ఎక్కడ అయినా కూడా ఒకటే లవ్ ఉంటుంది. దురదృష్టకరం ఏంటంటే కొన్ని దగ్గర మనం వింటూ ఉంటాం, తండ్రి కూతురికి ఏదో చేశాడు, ఇలా కొన్ని దగ్గర ఇలాంటివి కూడా న్యూస్లు వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది వీడు ఇంత వేస్ట్ గాడు ఉన్నాడు ఏంటి ఇలాంటివి అని చెప్పేసి. కానీ అట్లా అతను ఎవరైతే మన ప్రణీత్ హనుమంత్ అని అతను అట్లా బ్యాడ్ గా అలా తండ్రి కూతురు గురించి, అది కూడా చైల్డ్ అబ్యూస్ గురించి చేయడం అనేది దట్ ఈస్ సో రాంగ్. ఎందుకంటే మనం డైలీ చూస్తున్నాం న్యూస్ లో చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం చాలా బాధపడుతున్నాం. ఇలాంటి వాటికి మనం అగైనిస్ట్ గా ఉండాలి అని చెప్పేసి. అలాంటిది దగ్గరుండి ఇంకో 4 వేస్ట్ గాలను కూర్చోబెట్టుకుని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అది అంతా చాలా రాంగ్. నిజంగా ఇలాంటి వాటి మీద గట్టిగా పనిష్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే రెండోసారి అసలు పిల్లల మీద ఇలాంటివి ఏదైనా చేయాలంటే ఎవరైనా కూడా చాలా భయపడాలి. సో ఇంకొకటి, వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి మంచి క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, సో వాళ్ళ బ్రదర్ కూడా మంచి యూట్యూబర్, అంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు అతను కూడా. సో అంత ఉంచి కూడా మరి ఇతను ఎందుకు ఇంత వల్గరీగా అబ్యూజింగ్ లాంగ్వేజ్ తో మాట్లాడటం అలా ఎలా అనిపిస్తుంది? మనం భారతీయుడు సినిమా చూసాం కదా, సొంత తండ్రి కొడుకు నిజాయితీగా లేడని చెప్పేసి ఎవరైనా కూడా మొక్కలు అదే పనికిరాని మొక్కలు పీకి పడేయాల్సిందే అని. అలా వీళ్ళ ఫాదర్ కూడా మంచి ఇదిలో ఉన్నారు కాబట్టి కొడుకు తప్పు చేశాడు, కొడుకైనా కూడా తండ్రి కూడా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఓకే, చాలా మందికి మనం చూసుకుంటాం ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ ఉంటారు, బాగా ఎడ్యుకేటెడ్ ఉంటారు, కానీ ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు కొద్దిగా వేస్ట్ పర్సన్ లాగా ఉండి ఇట్లాంటివి చేయడం. ఇందాక సత్య చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి అందరికి హెల్పింగ్ గా అలా ఉన్నారు అంతే. మన అన్ని ఫింగర్స్ ఒకలా ఎలా ఉండవో ఆ ఫ్యామిలీలో అందరూ ఒకటేలాగా కూడా ఉండరు. బట్ అంటే ట్రోలింగ్స్ వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, యూట్యూబ్ వాళ్ళు కూడా. ఇప్పుడు సపోజ్ నా గురించి ఎన్నో ట్రోలింగ్స్, నేనని కాదు ఎవరైనా ట్రోలింగ్స్ చేస్తుంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి జరగని దాన్ని జరిగినట్టుగా, ఎవరెవరో విడాకులు ఇచ్చేసారని అలా రకరకాలు రాస్తారు. అవన్నీ మనకి కొద్దిగా బాధ అనిపిస్తాయి. కానీ ఈ రోజు ఎవరైతే ఈ పర్సన్ ప్రణీత్ హనుమంత్ ఏదైతే చేశాడో అది నిజంగా చాలా చాలా రాంగ్ ఉంది. క్షమించడానికి నేరం, క్షమించడానికి నేరం. అప్పుడు అలాంటి వ్యక్తికి జైలు శిక్ష పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వేస్తేనే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. ఖచ్చితంగా వేయాల్సిందే. వేసినంత వరకు సినిమా ఇండస్ట్రీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయం కోసం. చాలా మంది మంచు మనోజ్ గారు అవ్వచ్చు. మంచు మనోజ్ నేను ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఎక్కడున్నా సరే అమ్మ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు. సో ఆయన కూడా అంత అగ్రెసివ్నెస్ అయిపోయారంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉందని. ఆయన కాదు, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్నయ్య, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్కడు కూడాను మన యొక్క ఈ మానవతా విలువలు ఉన్న ప్రతి ఒక్కరు, తండ్రి కూతురు అనుబంధం కోసం తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడాను చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రతి ఒక్క రక్తం కూడా మరిగిపోతుంది. వాడిని చెంచలు కూడా జైల్లో వేసినంత వరకు మాకు ఎవరికి మనశ్శాంతి లేదు. అంటే దీని మీద మీరు పోరాటం చేస్తారా? దీని మీద ఖచ్చితంగా పోరాటం అంటే మేమంతా ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళలేం కాబట్టి ఇలాగ మీడియా ముందే వాళ్ళని
వాయిస్తాం బాగా. ఓకే, ఇప్పుడు గతంలో కూడా హర్ష వాయించాను కదా, వీడిని కూడా వాయిస్తాం. ఏ మీడియా ఛానల్ వచ్చా కానీ మాట్లాడు. ఈ మధ్య మనం కొన్ని యాడ్స్ చూస్తున్నాం, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి యాడ్స్ చూసినప్పుడు కూడా వెంటనే డెలివరీ ఇవ్వడానికి అన్నప్పుడు ఒక కూతురు ఇబ్బంది పడుతూ ఉంటది. తండ్రి అడుగుతాడు, ఏంటమ్మా నాకు చెప్పు, పర్లేదు, ఓకే నీకు మెన్సెన్స్ వచ్చిందా, ఇట్స్ ఓకే పర్లేదు, నేను నీ ఫాదర్ నాతో చెప్పుకోవచ్చు అని ప్యాడ్స్ తెప్పించి కూతురికి ఇస్తాడు. అంటే రాను రాను మనం చాలా తండ్రి కూతురు బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఈవెన్ పీరియడ్స్ ఉంటే కూడా అంటే అలా అలా అనమాట, అంత క్లోజ్నెస్ గా తండ్రి కూతురు ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఇలాంటివి రావడం అనేది చాలా అగ్లీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అతనికి ఆయన చెంచులు కూడా జైలు అంటున్నారు. సో మీరు ఎలా భావిస్తారు, ఆయనకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? నిజమేనండి, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వదిలేస్తారు అనుకో, రేపు ఇంకొకటి చేస్తాడు. ఇంతకు ముందు కూడా వేరే టాపిక్ మీద కూడా నేను అదే చెప్పాను ఇంతకు ముందు కూడా మీడియా పరంగా, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేయడం గానీ, అంటే ఇప్పుడు ముక్కు పచ్చలారని అంటారు కదా, ఒక యాజ్ ఎ మదర్ నేను చెప్తున్నా, ఒక తల్లి ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఎంత సంతోషపడుతుంది. 9 months మోసి బిడ్డను కనిన తర్వాత పాలిచ్చి పెంచి ఎవడో వేస్ట్ గాడు వచ్చి అది కూడా దారుణంగా చేయడము, చిన్న పిల్లల్ని చంపేయడము, దట్ ఈస్ సో రాంగ్ అన్నమాట. మన వాళ్ళు ఏంటంటే అలాంటి వాటికి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అబ్రాడ్ కంట్రీస్ లో రోడ్డు మీదనే చేస్తారు కదా, అట్లా బతుకుండగానే మనిషిని వేడి నీళ్ళలో పడి కోడికి వలిచినట్టు స్కిన్ వలిచేయడము, అట్లా రకరకాల చాలా కఠినమైన శిక్షలు విధించాలి. ఏదో ముసుగు కప్పి ఉరి తీయడం, లేదంటే పిస్టల్ తో కాల్ చేసి దాన్ని ఏమంటారు, పారిపోతుంటే కాల్ చేస్తారు కదా, ఎన్కౌంటర్స్, అట్లా కూడా కాదు. ఆ చావు చూసి రెండోసారి ఎవడైనా చిన్న పిల్లల మీద చెయ్యాలంటే భయపడాలి. అలాంటి గట్టి పనిష్మెంట్స్ ఇవ్వాలి. నిజంగా చిన్నపిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ లేదు, సేఫ్ లేదు. అలానే తల్లిదండ్రులు 24 గంటలు పిల్లల కాపులా కూర్చోలేరు కదా, పని చేస్తే గానీ ముద్ద రాని రోజులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. సో పిల్లలకి ఇప్పుడు ప్రతి దగ్గర ఉమ్మడి కుటుంబాలు లేవు, అమ్మమ్మ తాతయ్య పిల్లల్ని చూసుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు పిల్లల మీద ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. పాపం చిన్న పిల్లలు అండి నోరిప్పి కూడా చెప్పుకోలేరు, ఇలా జరిగిందని చెప్పాలని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటివి పిల్లల మీద జరగకుండా, ఇలాంటి వేస్ట్ గాళ్ళు పిల్లల మీద ఫాదర్ మీద ఇలాంటివి చేయకుండా నిజంగా గవర్నమెంట్ అనేది గట్టి పనిష్మెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు స్పందించారు, అయినా సరే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు. సో దాని మీద మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు స్పందించారు మన ఈ ట్వీట్ కి, ఎవరు మన తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు మై కైండ్ నోటీస్ అని అన్నారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఆయన వెతికి పట్టుకోవాలి కదా, వాడు ఉన్నాడో పారిపోయాడో పరారు అయిపోయాడు. ఒక వీడియో అయితే పెట్టాడు ప్రణీత్ గారు, ఆయన సో సారీ అలాగే ఇలాగానే. సారీ అంటే సరిపోదు కదా, సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆయన ఒక తండ్రికి ఒక చిన్న కూతురికి 4 ఏళ్ల బాలిక అక్రమ సంబంధంలో మాట్లాడాడు. అది క్షమించడానికి నేరం. చైల్డ్ అబ్యూస్ అనేది ఎవరు చేసినా గానీ మాత్రం వాళ్ళకి ఇమీడియట్ గా జైల్లో వేసేయాలని, 14 సంవత్సరాలైనా వాడు జైలు శిక్ష వేయాలని నా రిక్వెస్ట్ గవర్నమెంట్. కాదండి, చేయాల్సింది చేసేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? ఎంతమంది చూసారు కదా, ఇప్పుడు కొందరు వేస్ట్ గాళ్ళు ఉంటారు, అసలు చిన్న పిల్లల మీద అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ చేసుకున్నారు, అది వేరే అవుతుంది. అసలు అంత చిన్న పిల్లల మీద వాళ్ళకి అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి, అలాంటి సైకో ఇజాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనకు అన్నారు కదా టెర్రరిస్ట్ అని, టెర్రరిస్ట్ కన్నా దారుణంగా వీడు, అంటే మన మధ్యలోనే ఉంటూ టెర్రరిస్ట్ కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. చేయాల్సింది చేసి సారీ చెప్పేస్తే, అంటే నేనేమంటానంటే ఒక చిన్న పిల్లలకి రోజులు అన్ని తెలుస్తున్నాయి, వాడు పెద్దోడే కదా, పెద్దోడైనప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అంత తెలియకుండా ఎందుకుంటాడు? హీ నో ఎవ్రీథింగ్, ఆయన తెలిసాడు. ఇప్పుడు సారీ చెప్పేస్తే అది ఎలాగా? ఆయన అంటే ఫ్యామిలీలోనే ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, సో దట్ ఈస్ సో రాంగ్. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మీరేం చెప్తారు, గవర్నమెంట్ కానీ లేకపోతే అతను ఎవరైతే ఇప్పుడు ఆ ప్రణీత్ అని అతనికి, సో ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మీరు ఆ గవర్నమెంట్కి కానీ లేకపోతే ఎవరైతే చేశారో ఆ పర్సన్ కానీ, ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఒక కమాండ్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే పెద్ద క్యాడర్ అనే వ్యక్తి, సో అతనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆయనకి ఏమన్నారండి, ఎవరైనా కొడుకులు బాగుపడాలని కోరుకుంటారు, ఈ సందర్భంలో తల్లిదండ్రులు బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు. కాకపోతే వీడు ఉన్నాడు కదా హనుమంతు ప్రణీత్ గాడు, వీడి గ్యాంగ్ ఒక 3 ఉన్నారు కదా, వీళ్ళు 4 ఇమీడియట్ గా ఎక్కడ ఉన్నారో చూసి పట్టుకొని చంచలగూడ జైలుకి తరలించాలి, జీవిత ఖైదు వేయాలని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఈ చైల్డ్ అబ్యూస్ చేసే వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా జైల్లో వేసేయాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది చాలా క్షమించడానికి నేరం, ఇది చాలా ఘోరం. ఒక తండ్రికి కూతురికి ఇట్లా
లింకులు పెట్టడం అనేది చాలా అన్యాయం ఇది అసలు Okay. దుర్మార్గం. ఓకే, థ్యాంక్ యూ, ఇద్దరు థ్యాంక్ యూ.